తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న చాలా రాజకీయ పరిస్థితుల మీద, చాలా ఇష్యూస్ మీద, అట్లనే డీలిమిటేషన్కి సంబంధించి మహిళా రిజర్వేషన్లు కావచ్చు, చాలా ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. డీలిమిటేషన్ 50 ఏళ్ళ తర్వాత చేస్తాము అని అంటున్నారు. అట్లనే మహిళా రిజర్వేషన్ కూడా చేస్తాము అని అంటున్నారు. అంటే అది సాధ్యమవుతుందా? ఇప్పటికిప్పుడు చేసి ఇప్పుడు ఎన్నికలలో, ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలలోనే మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటున్నారు. నిజంగా సాధ్యమవుతుందా అండి అది? అవుతుంది, ఎందుకంటే టైం ఉంది కదా, మనకు ఇంకా 2-2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి అనుకుంటే ఒక 1 yearలో అయిపోతుంది. చేయొచ్చు, కొంచెం చాలా చేయాలి కూడా, ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. 76లో లాస్ట్ డీలిమిటేషన్ అయింది. వాస్తవంగా ఎవ్రీ 25 సంవత్సరాలకు ఒకసారి కావాలి. బట్ బహుశా ఈ 2021 సెన్సెస్ ఆలస్యమైంది కాబట్టి ఇది కొంచెం లేటుగా అవుతున్నది. బట్ మధ్యలో ఒకసారి చేయాల్సి ఉంటే చేయలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, డీలిమిటేషన్ చేయాల్సింది. సో అంటే కులగణన కంప్లీట్ అయ్యి ఇప్పుడు కులగణన చేస్తాము అని అంటుంది సెంట్రల్. కులగణన చేసి కులగణన కంప్లీట్ అయ్యి మళ్ళీ అన్ని రాష్ట్రాల నుంచి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే తీసుకొని అదంతా అయిపోయి చేయడం సాధ్యమే. వాళ్ళకి ఏంటంటే పోస్ట్పోన్ చేయాలని లేకపోతే చేయడం సాధ్యమే. మన దగ్గర కులగణన కూడా ఇంక్లూడ్ అయ్యి జనగణన ఒకటే రోజులు అయింది కదా. అవును, అట్లా ప్రతి స్టేట్లో చేయొచ్చు కదా. చేయాలనుకుంటే కొన్ని పెద్ద స్టేట్స్లలో కొంచెం ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు. బట్ యంత్రాంగం అయితే ఉంది, చేయదలుచుకుంటే ఏది అడ్డంకి లేదు. వాళ్ళకి ఆ సంకల్ప బలం ఉండాలి అంతే. అంటే పెంచితే కూడా పెంచినటువంటి సీట్ల సంఖ్య కూడా దగ్గర దగ్గర 50% పెరుగుతుంది అని అంటున్నారు. మన రాష్ట్రంలో తెలంగాణలో అసెంబ్లీల సంఖ్య 50% పెరుగుతుందని, అట్లనే పార్లమెంట్లో కూడా ఓవరాల్గా మొత్తం కలిపి కూడా పార్లమెంట్లో చాలా ఎక్కువ సీట్లు వస్తాయి, చాలా పెద్ద సంఖ్యలో పెరుగుతాయి అని అంటున్నారు. అంటే ఎట్లుందంటే జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్టయితే నార్త్ ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళు. చేయకపోయేసరికి సౌత్ ఇండియాలోనేమో చాలా కట్టుదిట్టంగా జనాభా నియంత్రణ జరిగింది. కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళకు ఒక్కో స్టేట్లో చాలా ఎక్కువ సీట్లు ఉంటాయి. ఒక్క ఉత్తరప్రదేశ్, బీహార్ సీట్లు ఎన్ని ఉంటాయో మొత్తం దక్షిణ భారతదేశం అంతా కలిపితే కూడా అన్ని సీట్లు ఉండే పరిస్థితి లేదు. అంటే బీహార్, ఉత్తరప్రదేశ్లో కనుక వాళ్ళ అధికారంలోకి వస్తే, ఇప్పుడు బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంది, బీజేపీ 2 స్టేట్లలో ఎదురుగున్న పార్టీలను తొక్కేస్తున్నారు. మాయావతి సైలెంట్ అయిపోయింది, నితీష్ ఓల్డేజ్ అయిపోయింది, ఆయన మెమరీ పవర్ కూడా తగ్గింది, ఆయన కూడా దిగిపోతున్నాడు. అఖిలేష్ను కంట్రోల్ చేయగలిగితే ఆ రెండు. ఇంకోటి అక్కడ ఏం చేస్తున్నారు, ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉంటారు. ఈ ఓవైసీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. పెట్టుకొని ఈయన వాళ్ళ తండ్రి కానీ ఈయన కానీ చాలా సంవత్సరాలు ఆ పార్టీ ఎంఐఎం పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లో తప్ప ఎక్కడ పోటీలు పెట్టలేవాళ్ళు. ఈవెన్ తెలంగాణలో కూడా 40 స్థానాలలో వాళ్ళు అభ్యర్థులను పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. కానీ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు అధికార పార్టీతోనే ఏదో ఒక అండర్స్టాండింగ్ లాలూచి ఉంటుంది. కాబట్టి ఇక్కడనేమో వాళ్ళు ఈ జిల్లాలలో పోటీలు పెట్టరు. కానీ అమిత్ షా కోరిక మేరకు, మోడీ కోరిక మేరకు ఉత్తరప్రదేశ్, బీహార్లో పెడతారు. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు తీల్చాలి. అట్లా అదొక సెకండ్ లాగా తయారైపోయింది మజ్లిస్ అనేది. సో అట్లా బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎప్పటికీ బీజేపీ ఓడిపోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇక అవసరమైతే ప్రత్యర్థులను చంపేయడము, కిడ్నాప్ చేయడము, ఏదో ఇక ఒక ఈ పాపం ఆ పాపం అని లేదు, ఏ పాపం అయినా చేస్తాడు. ఆయన కురుక్షేత్ర యుద్ధంతో పోలుస్తాడు యోగి, లేదంటే కృష్ణుడు రాక్షసులను చంపిన దాంతో పోలుస్తాడు. ఆయన కాన్స్టిట్యూషనల్ ఎబో కాన్స్టిట్యూషనల్ పవర్స్ యూజ్ చేస్తున్నాడు ఆయన. రాజ్యాంగం అంటే ఇంకోటి అంటే ఏం లెక్క ఉండదు. మీడియాలో మాట్లాడుతున్న 2 ముస్లిం అన్నదమ్ములను, లీడర్లను, సరే వాళ్ళు దొంగలే కావచ్చు, వాళ్ళు హంతకులే కావచ్చు, వాళ్ళు మాఫియానే కావచ్చు, కానీ మీడియాతో మాట్లాడుతుంటే పోలీసు వెహికల్లో వచ్చిన 2 వ్యక్తులు మఫ్టీలో ఆ రివాల్వర్ తీసి నెత్తికి పెట్టి కాల్ చేస్తారు. ఎంత దారుణమైన దృశ్యం అమ్మ. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మీడియా ముందర దారుణంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వాళ్ళని చంపడం అనేది ఎక్కడా చూడలేదు. అంటే ఇటువంటి అన్నీ చేసి బీహార్, ఉత్తరప్రదేశ్లో వాళ్ళు సీట్లు తెచ్చుకున్నట్టయితే ఇక భారతదేశంలో ఏ స్టేట్లో ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు. ఇంకోరితో అలయన్స్ కూడా అవసరం ఉండదు. ఇప్పుడు మోడీ వాళ్ళ మొదటి ఎన్నికల్లో కానీ, 3వ ఎన్నికల్లో కానీ, ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 2014 కానీ, మొన్న 23లో కానీ, 24 ఇక్కడ ఆధారపడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద. ఫస్ట్ ఎలక్షన్లో కూడా ఎన్డీఏ ఫ్రంట్ మీద ఆధారపడాలి. ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్లో డీలిమిటేషన్ అమల్లోకి వస్తే ఎవరి మీద ఆధారపడకుండా గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేయగలుగుతారు. ఒకే రాష్ట్రం, ఒకే పార్టీ, ఒకే జెండా అని అన్ని ఒకే తీసుకొస్తున్నాం. మామూలుగా మీరు ఇంతకుముందు అన్నట్టే
ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలేమో జనాభా నియంత్రణ పాటించలే, దక్షిణాది రాష్ట్రాలు స్ట్రిక్ట్గా అమలు చేసినటువంటి రాష్ట్రాలకి ఇట్లాంటిది ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది దక్షిణాది రాష్ట్రాలు చాలామంది ఆబ్జెక్ట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో కూడా చాలా పార్టీలు ఆబ్జెక్ట్ చేస్తున్నాయి కదా దీన్ని. అయినా సరే అట్లనే ముందుకు పోయి జనాభా ప్రాతిపాదికనే చేస్తారా లేకపోతే? దక్షిణ భారతదేశ గొంత అంతా కూడా దాని వ్యతిరేకంగానే ఉంది. ఈ పద్ధతులు చేయకూడదు, లిమిటేషన్, జనాభా ఒక్కటే క్రైటీరియాగా పెట్టొద్దు, అది ప్రపోర్షనేట్గా పెంచాలి. అక్కడ ఎంత పర్సంటేజ్ పెరిగిందో ఇక్కడ అంతే పర్సంటేజ్ పెంచాలి సీట్లు. అయితే ప్రపోర్షనేట్ అనేసరికి వాళ్ళు ఒప్పుకుంటలేరు. అట్లా చేస్తే ఏమైందంటే ఇప్పుడు ప్రపోర్షనేట్ చేయలేదనుకో, జనాభా మీద చేశారనుకో, 30 నుంచి 33%, 35% వరకు ప్రతి స్టేట్లో నార్త్ ఇండియాలో సీట్లు పెరుగుతాయి. ఇక్కడనేమో 20 నుంచి 24% వరకే పెరుగుతాయి. ఆ డిఫరెన్స్లో చాలా సీట్లు వస్తున్నాయి అక్కడ. కాబట్టి దక్షిణ భారతదేశం నష్టపోతుంది. కాబట్టి ప్రపోర్షనేట్గా పెంచితే ఈ తేడా ఉండదు. ఇక్కడ ఎన్ని పెంచారో అదే ప్రపోర్షనేట్గా అక్కడ పెంచుతారు. ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది. అంటే ఇంకొకటి, ఇప్పుడు తెలంగాణలో కూడా అసెంబ్లీల సంఖ్య ఇప్పుడు 119 ఉన్నాయి, అవి పెరుగుతాయి 170 చిల్లరకి పోతాయి అని అంటున్నారు. పార్లమెంటు సంఖ్య కూడా పెరుగుతుంది ఇప్పుడున్న దానికి అనేది చెప్తున్నారు. అంటే అది కూడా 29లో సాధ్యమవుతుందా? 29కే చేస్తాము అని రెండు ఒకసారి చేయొచ్చు కూడా, ప్రాబ్లం ఏం లేదు, అనుకుంటే చేయగలుగుతారు. మామూలుగా అయితే ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగాలి, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన డేట్కి చూసుకుంటే. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు ఇదంతా జరిగితే 29కి పోతాయి అని అంటున్నారు. 29 మేలో జరుగుతాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కలిపి 29కి. అంటే 6 నెలల గ్యాప్ ఉంటుంది. 6 నెలల్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలు అన్నిట్లలో చేసినలానే తెలంగాణలో ఉంటే కనుక ఎట్లా ఉంటుంది? 6 నెలలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే కంటిన్యూ అవుతుందా? ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు రద్దు చేసి, లేదు ఇతనితో మనకేమి ఇబ్బంది లేదు అనుకుంటే అదే కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏమి, పాలసీ విధానపరమైన నిర్ణయాలు ఏవి తీసుకోకుండా ఒక అబద్ధమ ప్రభుత్వంగా ఉండమని అడగవచ్చు. మూడోది ఏంటంటే పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఇతను ముఖ్యమంత్రి ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే రాష్ట్రపతి పాలన పెట్టి వాళ్ళ కంట్రోల్లో ఆ బీజేపీ పార్టీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ కూడా తీసుకొని వస్తాము అని అంటున్నారు. అన్ని పార్టీలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పటికీ దాంట్లో ఓబీసీ కోటా లేకపోవడాన్ని చాలా పార్టీలు అబ్జెక్ట్ చేస్తున్నాయి కదా. ఎట్లా? అది లేకుండానే పార్లమెంట్లో పాస్ అయింది కదా. అవును, అప్పుడే కొట్లాడిన్లు కాలేదు. వాళ్ళు ఏం చేస్తే అది యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక నినాదంగా అది ఎప్పుడూ ఉంటుంది, ఓబీసీ కోటా ఉండాలనేది. రాజ్యాంగ స్ఫూర్తి కూడా అది ఉంటేనే న్యాయం జరుగుతుంది. కానీ ఏమో చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్స్ అనేటివి లేవు కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేయరు దాన్ని. అంటే మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఇంకొక క్వశ్చన్ కూడా అవతల వైపు నుంచి వస్తుంది. ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పుడు కూడా రిజర్వేషను మహిళలకి చాలా ఎక్కువగానే ఉంది. కానీ మళ్ళీ అక్కడ వాళ్ళ హస్బెండ్స్తో లేకపోతే పురుషులదే ఆధిపత్యం ఉంది. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ వచ్చినా కూడా ఇట్లాంటి ఆధిపత్యమే ఉంటుంది అనే ఒక ప్రచారం కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది కదా. అదే జరుగుతుంది. ఎందుకంటే పార్టీల ఆధ్వర్యంలోనే గెలుపోవటంలు అనేటి 99% ఉంటాయి. ఇండిపెండెంట్స్ ఎవరైనా మీలాంటి మహిళలు వచ్చి పోటీ చేద్దామన్నా కూడా ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు, వాళ్ళని తొక్కేస్తారు అన్ని రకాలుగా కూడా. కాబట్టి ఇండిపెండెంట్గా మహిళలు వచ్చి నిలబడే పరిస్థితి అయితే ఉండదు. సోషల్ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ, ఆమె ఎవరో ఉండే కదా మణిపూర్లో అన్ని సంవత్సరాలు ఉద్యమం చేస్తే 100 ఓట్లు కూడా రాలేదు చూడు ఎవరు, ఆంగ్ సాన్ సూకీ. అంటే ఇట్లా పరిస్థితి అట్లే ఉంటుంది. ఎంత పెద్ద పోరాట యోధురాలైనా పార్టీ సపోర్ట్ లేకుండా గెలవలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పార్టీలో వాళ్ళు ఎట్లా ఇస్తారు, భార్యలకు, తల్లులకు, చెల్లెళ్ళకు, అక్కలకు. ఆ కల్చర్ ఆ పార్టీలలో ఉంటుంది. ఎవరన్నా వాళ్ళు ఇవ్వద్దు ఆ కుటుంబానికి అనుకున్నప్పుడు ఇది ఒక అస్త్రం అవుతుంది. అక్కడ ఉన్న బలమైన కాన్స్టిట్యుయెన్సీ లీడరు మహిళా రిజర్వేషన్ అన్నప్పుడు ఆయనకి వేయడానికి ఉండదు, ఆయన భార్యకి ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళు ఏమన్నా ఒక ట్రిక్ ప్లే చేసి ఆ కుటుంబానికి ఇవ్వద్దు అనుకున్నప్పుడు వేరే ఎవరినో తీసుకొచ్చి ముందు పెడతారు. బట్ ఏది ఏమైనా శుభ సూచకం మహిళలకు రిజర్వేషన్ రావడము. ఇప్పుడు 150-200 మంది దాకా మనకు పార్లమెంట్లోకి వస్తే కనుక మా రేపు డీలిమిటేషన్ తర్వాత ఒక కొత్త మహిళా రక్తం అనేది ఈ దేశంలో డెఫినెట్గా అది ఒక కీలకమైన పాత్ర ఉంటుంది. ఎందుకంటే మహిళలంతా సునిశ్చితంగా ఆలోచించి ఫోకస్డ్గా మాట్లాడడం అనేది మనం పార్లమెంట్లో చూస్తున్నాం. కంగానా కావచ్చు, ఇంకా కొంతమంది అదివరకు ఉన్న ఒక సినిమా హీరోయిన్ ఉండే కదా ఆమె కావచ్చు, ఇలా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇట్లాంటి వాళ్ళంతా కూడా
వాళ్ళు ఎక్కడ డివేట్ గారు కరెక్ట్గా పాయింట్ మీద క్లిక్ చేస్తారు, ప్రిపేర్ అయి మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా అది వెల్కమ్ చేయాల్సిందే. అంటే పార్లమెంట్ లాంటి దగ్గరికి పోయినప్పుడు మీరు చెప్పిన లాంటి ఎగ్జాంపుల్స్ చాలా మంది కంగన కావచ్చు, నవనీత్ కౌర్ లాంటి వాళ్ళు చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు, ఇట్లాంటివి ఉంటాయి. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి అట్లాంటిది కొంత కనిపిస్తలేదు అనే దానితో పాటు నిజంగా 33% రిజర్వేషన్తో పెద్ద మార్పులు వస్తాయా చట్టసభలలో? బిగిన్ అవుతాయి. అంటే మహిళలకు ఆ ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అవసరం. ఇప్పుడైతే బిగిన్ అవుతుంది. కొంతమంది ఏంటంటే మొదటి టర్మ్లో మాట్లాడలేకపోయినా సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్కి వచ్చేసరికి వాళ్ళు మెచ్యూర్ అవుతారు, బాగా మాట్లాడగలుగుతారు, నేర్చుకుంటారు, రావాల్సిన అవసరం అవుతుంది. కాకపోతే ఎక్కడికక్కడ ప్రజల్లో పనిచేస్తున్న సోషల్ వర్కర్స్, తర్వాత ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి అడవుల్లో పోయి బయటకు వస్తున్న వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలంటే ప్రజల కోసం కొన్ని ఫోరమ్స్ పెట్టుకొని వాళ్ళ జంజీ తరాన్ని ప్రభావితం చేస్తూ వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగాలి. అట్లా ఎదిగితే కనుక మనం ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. ఇంకొకటి జమిలీ ఎన్నికలు కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన నిన్న నుంచి జరుగుతున్నప్పుడు, నిన్న కేంద్రం ఎన్డీఏ పక్షాలకి చెప్పింది అని చెప్తున్నప్పుడు, యాక్చువల్గా ఎన్డీఏ పక్షాలకి చెప్పింది నిన్న నుంచి పేపర్లు రాస్తున్నాయి, బయట ప్రచారం జరుగుతుంది. కానీ 6 నెలల ముందే రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు అంటే చాలా సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీజేపీతో సఖ్యత ఉంది ఈయనకి, అందుకే కాంగ్రెస్ చేస్తున్నటువంటి చాలా వాటికి బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడతలేరు అనే ఒక విమర్శ మనం డే 1 నుంచి చూస్తున్నాం. చాలా ఇష్యూస్ పైన, హైడ్రా కావచ్చు, మూసీకి సంబంధించిన ఇష్యూ రకరకాలే మాట్లాడతలేరు అనే దాంతోపాటు 6 నెలల ముందే రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు అంటే ఆయనకి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది ఈ ఇన్సిడెంట్స్తోని బయటపడుతుంది అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే నేను డే 1 చెప్పాను, ఆయన మనిషి కాంగ్రెస్లో ఉన్నాడు, మనసు ఏమో చంద్రబాబుతో ఉంది. ఒక అంటే కీలుబొమ్మ ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు వాస్తవంగా ఇవాళ తెలంగాణను రూల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అనేవాడు ఆయన చెప్పిన పద్ధతుల్లో పాలసీస్ తయారు చేయడం కానీ, ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఇంపార్టెంట్ పొజిషన్స్ ఆయన చెప్పిన మనుషులతో నింపడం కానీ, ఇదంతా ఏంటంటే అక్కడనేమో ప్రత్యక్ష రూల్ ఉంది చంద్రబాబుది, ఇక్కడ పరోక్ష రూల్ ఉంది. కాబట్టి చంద్రబాబుకును బీజేపీకి అండర్స్టాండింగే కాకుండా అలయన్స్ కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం అని అనుకోవచ్చు మనం. బీజేపీ చంద్రబాబు కన్సర్నల్లో డైరెక్షన్లో ఇక్కడ పాలన నడుస్తున్నది. ఎవ్వరు ఏం చెప్పినా నేను 0.001% కూడా నమ్మా. 100% నేను నమ్ముతున్నది ఏంటంటే చంద్రబాబు, నరేంద్ర మోడీ ఈ ఇద్దరు ఆదేశాల ప్రకారమే ఇక్కడ నిర్ణయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అలా 90% చంద్రబాబు నాయుడుది, ఒక 10% మోడీ గారిది. ఇక 1% కూడా రాహుల్ గాంధీది లేదు ఇక్కడ. రాహుల్ గాంధీ చెప్పిన ఏది కూడా అమలు కాలే, ఆయన ఏ డిక్లరేషన్ అమలు కాలే. ప్రియాంక గాంధీ చెప్పింది, సోనియా గాంధీ చెప్పింది, ఏది అమలు కాలే. తర్వాత ఇప్పుడు ఈయన అమలు చేస్తున్నాయన్నీ వాళ్ళ పాలసీస్కు వ్యతిరేకమైనవి. అదానికి ఇక్కడ ఈయనేమో అవకాశం ఇస్తాడు, ఆయనేమో వద్దని చెప్తాడు. తర్వాత ఈ ఆయనేమో రిజైన్ చేసి రావాలి, ఇది మా నాన్న తయారు చేసింది రాజీవ్ గాంధీ అంటాడు. ఈయనేమో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. స్పీకర్లతో కూడా అబద్ధాలు ఆడిస్తాడు, తీర్పులు చెప్పిస్తాడు తనకు అనుకూలంగా. ఏది కూడా కాంగ్రెస్ మార్క్ పాలన కాదు ఇది. కాకుండా వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ కర్ణాటక ప్రభుత్వము ఈయనలాగా డబ్బులు వసూలు చేసి ఇచ్చే పరిస్థితులు లేదు. డీకే శివకుమార్కు వాళ్ళు మోసం చేశారు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం 50% టైం అయిపోయాక ఆయనకి ఇవ్వాలి. ఫస్టే ఇవ్వాల్సి ఉండే, ఇవ్వలేదు. ఇప్పుడు రెండవది ఏం చేశారు, అక్కడ ఆయన తెలంగాణలో ప్రభుత్వం రావడానికి కావాల్సినంత ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటే ఆయన ఇచ్చే పరిస్థితులు లేడు. ఇప్పుడు కర్ణాటకతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఆ బరువు అంతా రేవంత్ రెడ్డి మీదనే పడుతుంది. ఆయన మంచిగా వాళ్ళ వీక్నెస్ని పట్టుకున్నాడు, డబ్బులు పడేస్తున్నాడు. ఆయన రకరకాల పద్ధతులలో వాళ్ళకు ఫండ్ కలెక్ట్ చేసి ఉండొచ్చు. ఇవాళ ఆయన నా ఒక్క విషయంలో ఈయన దించొద్దు, ఎందుకంటే ఈయన దించితే మనకు రూపాయి రాదు ఎక్కడి నుంచి. హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం, అక్కడ ఫండింగ్ ఇచ్చే అవకాశమే లేదు. వాళ్ళకి కావాల్సింది పార్టీ ఫండ్, ఈయనకు కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం. ఆ ఒక్క విషయంలో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. ఇక మిగతా విషయాల్లో దేనిలో కూడా వాళ్ళు చెప్పే సాహసం చేయరు, ధైర్యం చేయరు, ఈయన తీసేసే సాహసం అసలే చేయరు. కాబట్టి దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడారు ఢిల్లీలో ఒక ఛానల్తో మాట్లాడుకుంటూ కూడా, బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా నాకు సమానమైనటువంటి ప్రత్యర్థి పార్టీలుగానే చూస్తా నేను వీళ్ళిద్దరిని అని అంటున్నారు కదా. మరి అంటే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో మాట్లాడినప్పుడు అట్లకంటే ఏం మాట్లాడతాడు? బట్ ఆయన రాబోయే రోజుల్లో
బీజేపీతో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళకు. ఒకవేళ కాంగ్రెస్ కనుక ధైర్యం చేసి రేవంత్ రెడ్డిని లాస్ట్ 1 year బిఫోరో 6 నెలల ముందో మనం వాగ్దానాలు హామీలు అమలు చేయలేదు కాబట్టి నీ నాయకత్వాన పోతే మనకు అధికారం రాదు, నువ్వు పక్కన ఉండు, శ్రీధర్ బాబునో లేకుంటే ఇంకో ఉత్తమ్నో ఇంకొకరినో బట్టినో ముఖ్యమంత్రిగా పెట్టుకుందామని అన్నారనుకోండి, ఈ కూటమిని ఆయనే తయారు చేసి దాని నాయకత్వం వహిస్తాడు. ఫస్ట్ ఆయన చేసేది ఏంటంటే దానికి ఆయన ప్రతిఘటిస్తాడు. ప్రతిఘటించి, ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని నెక్స్ట్ అధికారం రాకపోతే ముఖ్యమంత్రి కాలేడు ఆయన. కాబట్టి ఏం చేస్తాడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి, కాంగ్రెస్ను భ్రష్టు పట్టించాడు 4.5 సంవత్సరాలు అనుకుందాం. 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో ఇంకో 2 నెలల్లో అది జరుగుతుంది. కాకపోతే లాస్ట్ ఇయర్లో రైతు బంధు ఇవాళ 1 ఎకరం వేసిండు, మొన్న 2 ఎకరాలకు వేసిండు. లాస్ట్ ఇయర్ ఒక 10 ఎకరాల వాళ్ళకు కూడా ఎత్తాడు కావచ్చు. రుణమాఫీ కూడా మళ్ళీ ప్రకటిస్తాడు కావచ్చు. ఏం చెప్పినా జనాలు రేవంత్ రెడ్డి చెప్తే నమ్మరు. కాబట్టి ఏం చేస్తాడు ఆయన, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు 2034 దాకా ఆయన నేనే ముఖ్యమంత్రిని అని చెప్తున్నాడు, 33, 34 దాకా. అందుకని ఏం చేస్తాడంటే ఫస్ట్ 5 years ఏమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, సెకండ్ 5 years టీడీపీ, బీజేపీ, జనసేన స్ప్లిట్ అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. స్ప్లిట్ ఎందుకు వస్తుంది అంటే ఆయన ఫోల్డ్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. కొత్త వాళ్ళు ఒక 40 మంది వచ్చారు అసెంబ్లీకి, అందులో చాలామంది ఆయన ఫోల్డ్లో ఉన్నారు. ఆ డబ్బు ఉంది ఈయన దగ్గర, రేపటి రోజులు ఇంకా ఎక్కువ డబ్బు ఉంటుంది. కాబట్టి మీ ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా, మీరు రండి అని అంటే చాలామంది వస్తారు, ఆయన మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి ఒక 20-25 మంది ఎమ్మెల్యేలతో ఈయన ఒక వింగ్ పెట్టుకుంటాడు, తెలంగాణ పేరుతోనే ఏదో ఒక పార్టీ పెడతాడు. ఈ పార్టీని ముందర పెట్టి చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ వాళ్ళు దీన్ని నడిపిస్తారు. ఆ కూటమికి ఆయన నాయకుడు అవుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు బీజేపీకి, బీఆర్ఎస్కు అవగాహన ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే మొన్న మీరు కేసీఆర్ ఓటమికి నేను 26 కారణాలు అర్థం చేసుకున్నా. మొత్తం చాలా కీన్గా ఒక్కొక్కటి చూస్తే 26 కారణాలు నాకు దొరికినాయి. ఇంకో 4-5 ఉండొచ్చు నా దృష్టికి రాని. అలా 70% కారణం ఏంది అంటే మోడీ గారి ప్రణాళిక. ఇక మిగతా 25 కారణాలు కూడా 30%. ఈ 70 ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీని చీలకుండా కాపాడిండు ఆయన. ఎందుకంటే కేసీఆర్ గారిని వాళ్ళ ముఖ్యమంత్రి అయితే కనుక ఈయన దేశం అంతా విస్తరించినట్టున్నాడు. ఒక మహారాష్ట్రకు, ఆంధ్రకు పరిమితం కాడు, మొత్తం రాష్ట్రాలకు వెళ్ళిపోతాడు, చిచ్చు పెడతాడు. అప్పటికి 6 నెలలు ఉన్నది పార్లమెంటు. అంటే మహారాష్ట్రలో అయితే పెద్ద దెబ్బతీస్తాడు. ఈయన ఇక్కడ నుంచి రానివద్దు అనుకుంటే, సార్ ఆ స్టేట్లో ఎట్లాగో మనం అధికారంలోకి వస్తలేము, మనం రానప్పుడు ఆయన కూడా రావద్దంటే ఏం చేయాలని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీని ఆయన చీలకుండా కాపాడాడు. తన స్ట్రెంత్ని తగ్గించుకున్నాడు. బండి సంజయ్ని తప్పించాడు. 30-30 స్థానాల్లో గట్టి క్యాండిడేట్లను పెడితే ఓటు చేలుతాయని చెప్పేసి 10-15 స్థానాలకు పరిమితమైండు. అమిత్ షా ఉన్న ఆయన ఇద్దరు వచ్చి కూడా ఓ 10-15 స్థానాల కంటే ఎక్కువ క్యాంపెయిన్ చేయలేదు. డబ్బులు కూడా 10-15 స్థానాలకే పరిమితం చేశారు వాళ్ళ పార్టీ ఫండ్. అంటే తెలివిగా ఏం చేశాడంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 90% కారణమైంది ఆయన. అంటే కాంగ్రెస్ అయితే తనకి ఇబ్బంది లేదు, తెలిసిన శత్రువు, ఈజీ కొట్టవచ్చు. కాబట్టి ఆ రకంగా చేశాడు. ఈసారి ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి ముందు పెట్టుకొని ఈ కూటమిని అంతా జమ చేసుకొని పరోక్షంగా ఓవైసీతో కూడా బీఆర్ఎస్ ఓట్లు, కాంగ్రెస్ ఓట్లు తీల్చడానికి కొన్ని కాన్స్టిట్యున్సీలలో అదనంగా నిలబెట్టి ఇంతకుముందులాగా 7 స్థానాలు కాకుండా 30-40 స్థానాల్లో కాంగ్రెస్ దిక్కుపోయే ముస్లిం ఓట్స్ డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయనే అధికారంలోకి మళ్ళీ రేవంత్ రెడ్డిని తీసుకొస్తాడు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే ఈ కాన్స్పిరసీ అంతా ఆయన రెడీ చేసి పెట్టుకున్నాడు. ఒకవేళ కనుక కాంగ్రెస్ ఆయననే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించి చేసినట్టయితే లోపాయికార అండర్స్టాండింగ్ వీళ్ళకు ఉంటుంది. మొన్న ఏ రిజల్ట్ మోడీ వల్ల వచ్చిందో మళ్ళీ మోడీ, చంద్రబాబు నాయుడు, జనసేన కూటమితో కూడా ఆ రకమైన ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడు. కాబట్టి ఈ 2 ధోరణులు కూడా బీఆర్ఎస్ పసిగట్టాలి, దాన్ని తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలి. చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలంటారు. సో ఆ మైండ్ గేమ్ అంతా కూడా అర్థం చేసుకోవాలి. జీవన్ రెడ్డి లాంటి నాయకులు ఆల్రెడీ రిజైన్ చేసారు. కొద్దిసేపటి కిందట ఆయన కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని రిజైన్ చేసారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా మంత్రిగా చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? 2 కారణాలు. ఒకటేమో మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డిని పక్కకు పెట్టాలనేది రేవంత్ రెడ్డి నిర్ణయం. ఎందుకంటే తనని డామినేట్ చేసే వాళ్ళని ఎవరిని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండనియడు. ఒకవేళ ఒకడే ఎమ్మెల్సీ ఉండే కాంగ్రెస్ తరఫున, ఆయన్ని తీసుకొస్తే చాలా సీనియర్ మినిస్టర్, ఆయన టీడీపీలో కూడా మంత్రిగా పనిచేశాడు. కాబట్టి ఆయనని తీసుకొస్తే తన మీద డామినేట్ చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన రావద్దు.
అందుకని ఏం చేశాడు, డాక్టర్ సంజయ్ని ప్రోత్సహించిండు. ఏం ఆశలు చూపెట్టిండో, బిల్స్ క్లియర్ చేస్తా అన్నాడో ఏమైందో. మళ్ళీ ఆ సంజయ్ కూడా కవిత చేతిలో ఉండేవాడు. మరి ఆమెకి ఏమన్నా వెనకాల ఆమె ఎంకరేజ్మెంట్ ఉందో మనకు తెలియదు, ఏం జరిగిందనేది తెలియదు. బట్ ఆయన ఏంటంటే మెల్లగా ఆ కాంగ్రెస్లోకి పోయిండు. ఎప్పుడైతే పోయిండో ఇంకా జీవన్ రెడ్డికి ఇక్కడ పొగబెట్టాడు, అక్కడ పొగబెట్టాడు. ఎమ్మెల్సీ కూడా ఆయన మంత్రి కాలేకపోయిండు, ఆశపడి ఉంటాడు. ఆయన చాలా సీనియర్. ఆయన అన్నాడు కూడా చాలా సందర్భాలలో. ఈ రెండు కారణాల వల్ల జీవన్ రెడ్డిని ఒక్కేశాడు. మామూలుగా ఎవరైనా సరే అధికార పార్టీలోకి పోవాలని అనుకుంటారు. చాలా మందిని మనం ఇప్పుడు చూస్తున్నాం, ఒక పార్టీలో గెలిచి కూడా అధికార పార్టీలోకి పోయిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా. కానీ అధికార పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీలకు పోవడము ఇక్కడ చూస్తున్నారా? వేరే రాష్ట్రాల్లో ఎప్పుడన్నా ఇట్లాంటి సందర్భాలు ఉంటాయా? అంటే ఎట్లా ఉంటాయంటే సరే ఈ టర్మ్ మినిస్ట్రీ లేదు, నెక్స్ట్ టర్మ్ ఎమ్మెల్యే వచ్చేది కూడా డౌటే ఉంది కదా. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందనే సంకేతాలు అయితే ఉన్నాయి. బీఆర్ఎస్ బలం తగ్గలేదు, కాంగ్రెస్ వైఫల్యం పెరిగింది కాబట్టి బీజేపీ లేస్తలేదు. కాబట్టి సహజంగానే ప్రజలు ఏమనుకుంటారు, నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుందంట. కాబట్టి ఇప్పుడు రాలేదు, ఎట్లాగో నెక్స్ట్ సీట్ గ్యారంటీ లేదు. కాబట్టి ఎందుకు మనం రాజకీయ భవిష్యత్తుని ఎందుకు సమాధి చేసుకోవాలి? బీఆర్ఎస్లో పోయినట్టయితే ఫ్యూచర్ అయితే అష్యూరెన్స్ ఉంటుంది కదా. తన కోసం కాకపోయినా ఆయన ఎప్పుడు ప్రజల కోసం తప్పించే వ్యక్తి, అందరిలాగా ఓట్లు కొనే వ్యక్తి కూడా కాదు జీవన్ రెడ్డి. కాబట్టి అటువంటి మంచి వాళ్ళు రాజకీయాలలో ఆఖరి శ్వాస దాకా కొనసాగాలని కోరుకుంటారు, ప్రజలు కూడా కోరుకుంటారు. కాబట్టి ఆయన రావడం అనేది శుభ సూచకం. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి ఏప్రిల్ 30తోని ఆయనది అయిపోతుంది, 6 నెలల పీరియడ్ అయిపోతుంది. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ ఎమ్మెల్సీలు కూడా తేలేటట్టు కనిపిస్తలేవు. ఎట్లా చూడాలి ఈ అజారుద్దీన్ మంత్రి పదవి ఇష్యూని? ఆయన మంత్రి పదవి రాకముందే 48 గంటల ముందు చెప్పాను నేను, ఈ 6 నెలల్లో కొత్తగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏమి వచ్చేటి లేవు, అదైతే రాదు గవర్నర్ కోటాల. కాబట్టి మళ్ళీ ఆయన రిజైన్ చేయాల్సి వస్తుందని చెప్పి 48 గంటల ముందు చెప్పిన నేను, ఆయన మంత్రి పదవి ఇచ్చే ముందే. ఇదంతా రాజకీయ క్రీడలో భాగంగా చేశారు. ఆయన యాంగిల్ నుంచి చూసినా కూడా దురదృష్టకరం, ఒక మంత్రి 6 నెలలకే దిగిపోవడం అనేది. మళ్ళీ వస్తుందా అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకోటి, రేవంత్ రెడ్డికి అవసరం తీరిపోయింది, అజారుద్దీన్ అవసరం తీరింది. ఎందుకంటే ముస్లిం ఓట్ల కోసం ఆయన చేశాడు, సక్సెస్ఫుల్గా జూబ్లీహిల్స్ గెలుచుకున్నాడు. ఓవైసీకి ఇష్టం ఉండదు ఇంకొక ముస్లిం క్యాండిడేట్ ఇక్కడ రైజ్ కావడం అనేది. రేవంత్ రెడ్డికి ఎట్లయితే జీవన్ రెడ్డి ఇది చేస్తాడో, ఇక్కడ ముస్లిమ్స్కు ఒకే ఒక్క ప్రతినిధి ఉండాలి, ఒకే ఒక్క పార్టీ డామినేషన్ ఉండాలి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఏ పీరియడ్లో కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఒక అగ్రెసివ్గా పోయే ఒక ముస్లింకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఆ రకంగా వాళ్ళు ఉన్నప్పుడు అజారుద్దీన్కు మళ్ళీ మంత్రి పదవి, ఆయన ఇదివరకే సెలబ్రిటీ, ఏదో ఒక కారణంతో ఇంకా ఆయనకు మళ్ళీ మంత్రి పదవి రాదనుకుంటున్నాను నేనైతే. ఆయన బదులు ఇంకేదైనా ముస్లింకి ఇప్పిస్తారు కానీ ఆయనకి ఇప్పియకపోవచ్చు. ఇప్పియకపోవడానికి ఏం తీసుకొస్తారంటే ఆయన మీద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన కేసు ఉంది, ఆ కేసు అడ్డం పెట్టేసి ఇవ్వకుండా రేవంత్ రెడ్డితో చెప్పిస్తారు. గవర్నర్ క్లియరెన్స్. ఇప్పుడు రేపు వచ్చేది కూడా మళ్ళీ గోరటెంక్ అన్న ప్లేస్ గవర్నర్ కోట, నీకు అవకాశం లేదు, వాళ్ళ దీనికోసమే అడ్డు పెట్టారు, వాట్ ఎవర్ ఇస్ మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్లో చూద్దాం, ఇప్పుడైతే నీకు అవకాశం లేదని చెప్పి తప్పిస్తారు. ముస్లింలకు మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడానికి ఓవైసీ సజెస్ట్ చేసిన వాళ్ళని ఎవరు దొరకకపోతే అదే షబీరాలను ఇంకోరినో మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాతనైతే ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. అంతకుముందు 10 yearsలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి ఫస్ట్ ఆయనకే ఇద్దరే మంత్రులు ఉంటే కూడా కేసీఆర్ మహమూద్ అలీ ఉన్నారు. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా ముస్లిం మినిస్టర్స్, ఆంధ్రప్రదేశ్ కంటే ముందు హైదరాబాద్ స్టేట్లో కూడా ముస్లిం మినిస్టర్ కంపల్సరీ ఉండేది. అవును. అంటే మైనారిటీలు నిజంగా ఆలోచించుకోరంటారా? జరిగింది ఏంది, ఎన్నికల టైంలో తీసుకొని వచ్చి మళ్ళీ ఇట్లా చేయడము, మళ్ళీ వేరేటోళ్ళని తీసుకొని రావడము, అంత ఆలోచించుకునే అది ఉండదంటారా? అంటే ఆ చైతన్యం తక్కువ. రెండవది ఏంటంటే ముస్లిం ఓట్లు ముస్లింలు వేస్తున్నారని మీరు గ్యారెంటీ ఇస్తారు. ఎన్ని రాత్రి 9, 10, 11 దాకా పోలింగ్ బూతులల్లో ఓట్లు పడ్డాయి, బుర్కాలలో పోయి మగోళ్ళు వేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముస్లిం యూత్లో చైతన్యం వస్తున్నది, దాన్ని గుర్తించాలి మనం. ఓవైసీ కుటుంబం పట్ల కూడా వ్యతిరేకత వస్తుంది, కానీ ఒక పరాధీనత, ఒక డిపెండెన్సీ, మతం అంటే ఒక సెంటిమెంట్, మౌల్వీలు చెప్పిందని చెప్పి ఒక నమ్మకం, ఇవన్నీ కూడా డామినేట్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని తరాలు పోవాల్సిందే. ఇండిపెండెంట్గా ముస్లిమ్స్ డిసిషన్ తీసుకొని రాజకీయంగా ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఉంటుంది, ఒక చిన్న సెక్షన్ ఉంటుంది ఎప్పుడు. బట్ అందులో కూడా ఎంబీటీ అని ఉండేది, అమానుల్లా ఖాన్ పోయిన తర్వాత దాన్ని కూడా ఒక స్టేజ్లో అయితే వీళ్ళకు ఒక ఎమ్మెల్యే సీట్ వస్తే అమానుల్లా ఖాన్ ఎంబీటీకి 3 సీట్లు వచ్చినాయి ఓవైసీ బతుకున్నప్పుడే, పెద్ద ఓవైసీ బతుకున్నప్పుడే. కానీ అది ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇప్పుడు అది లేవకుండా తొక్కేశారు. ఏ పార్టీ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు
చాలాసార్లు ఏంటంటే వాళ్ళు అన్ని పార్టీల ఏజెంట్లను కొనడం, డామినేట్ చేయడం ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మంత్రివర్గం చూస్తే మనం 2.5 ఏళ్ళు అవటానికి వస్తుంది. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి మంత్రివర్గంలో. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాబినెట్ ఈ రోజు వరకు కాలేదు. కీలకమైన శాఖలకి మంత్రులు లేరు. విద్యాశాఖకి మంత్రి లేరు ఈ రోజు వరకు కూడా. చాలా శాఖలకి, కీలకమైన శాఖలకి మంత్రులు లేరు. కొన్ని కమ్యూనిటీలకు కూడా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రేవంత్ గవర్నమెంట్ వరకు, అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ క్యాబినెట్లో కూడా యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒకరు మంత్రులు ఉంటుండే. కానీ ఈ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి రేవంత్ క్యాబినెట్లో ఆ కమ్యూనిటీ నుంచి లేరు. ఇప్పుడు అజారుద్దీన్ వెళ్ళిపోతే కనుక మైనారిటీ అసలు 2 ఏళ్ళు లేరు. 2 ఏళ్ల తర్వాత ఫిల్ చేసిరు, అది కూడా మళ్ళీ 6 నెలల్లో వెళ్ళిపోతుంది అంటారు. ఇట్లా చాలా కమ్యూనిటీలకి సంబంధించిన ప్రాతినిధ్యం లేనటువంటి క్యాబినెట్ కూడా ఇదేనా అని చెప్పుకోవచ్చు. మున్నూరు కాపు కూడా లేదు. అంటే ఇప్పుడు సురేఖను 2 రకాలుగా చూపిస్తున్నారు. కానీ ఆమె ఎంతైనా బై బర్త్ ఆమె పద్మశాలి, భర్త మున్నూరు కాపు. బట్ ఏదో అట్లా కంటితుడుపు కోసం తప్ప అసలు మున్నూరు కాపు లేని క్యాబినెటే లేదు మొత్తం 56 నుంచి 1956 నుంచి. కేసీఆర్ గారు 2 సార్లు కూడా మున్నూరు కాపు జోగురామన్నకి ఇచ్చాడు, తర్వాత గంగుల కమలాకర్. యాదవులలో కూడా చాలా ఎప్పుడో వెనకట లేనట్టుండే. బట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రఘువీరారెడ్డి యాదవే. అట్లా చాలా మందికి ఉన్నది. ఒక్కోసారి 2, 3 కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో కృష్ణ యాదవ్కి ఇచ్చేవాడు, ఇట్లా శ్రీనివాస్ యాదవ్, తలసాని. అంటే బీసీలను అణచివేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక లక్ష్యంగా కనబడతా ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ కూడా అదే పరిస్థితి. బడ్జెట్లో పర్సెంటేజ్ పెడతామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. బీసీ సప్లాన్ హామీ ఇచ్చారు, అది కూడా చేయలేదు. కనీసం 1000-2000 కోట్లు కూడా పెడతలేరు. ప్రతి ఈ పీరియడ్ మొత్తానికి కలిపి 20-25 వేల కోట్లు ఏదో పెడతామని మాటిచ్చారు. అందుకే ఇవాళ బీసీలంతా మళ్ళీ ఆ వాయిస్ రైజ్ చేశారు. నిన్న కూడా చిరంజీవి గారితో కలిసి మత్స్వనాచారి వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. అంటే చాలా దారుణంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పాలనలో. మంత్రివర్గంలో నుంచి 3 తీసేస్తారు అని అంటున్నారు. ఆ తీసేసే 3 కూడా 2 బీసీ మంత్రులను తీసేస్తారు అనేది ఒకటి. అంటే తీసేస్తారా లేదా అనేది తర్వాత చూడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ప్రచారంలో కూడా 3 2 బీసీలే అంటున్నారు. అంటే మెజారిటీ బీసీలనే తీసేస్తాము అని అంటున్నారు. ఒకవేళ అట్లాంటి అవకాశం ఉంటుందా? అట్లా జరిగితే ఎట్లా జరగవచ్చు? ఎందుకంటే ఒక రెడ్డినో ఒక వేరే కమ్యూనిటీ అగ్రకులాల వాళ్ళను తీసేస్తే వాళ్ళు సైలెంట్గా ఉండరు కదా, వాళ్ళు పార్టీని స్ప్లిట్ చేస్తారు. మళ్ళీ బీఆర్ఎస్కు ఇంకో దానికి పోయే అవకాశం ఉంటుంది కదా. బీసీలు అయితే కనుక వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కావాలన్నా గెలవాలన్నా డబ్బులు కావాలి. ఎవరు కూడా బీసీలు సంపాదించుకునే అవకాశం ఇయ్యరు, వీళ్ళు కూడా సంపాదించుకునే పరిస్థితి ఉండదు. 2.5 ఏళ్ల కింద ఖర్చు పెట్టిన దానికే ఇప్పటి వరకు ఎవరికి మంత్రులైనా కూడా వాళ్ళకేమి సంపాదించే అవకాశాలు లేవు. కాబట్టి అదొక సమస్యగా ఉంటుంది. బీసీలు అయితే నోరు మూసుకొని పడి ఉంటారు, ఎస్సీలు అయితే నోరు మూసుకొని పడి ఉంటారు. మన మీద టికెట్ మీద ఆధారపడతారు, డబ్బు మీద ఆధారపడతారు. కూర్చోబెట్టి బంతి భోజనం చేసి ఒప్పియచ్చు. అదే రెడ్లు అయితే ఊకుంటారు. కోమటిరెడ్డికి ఏనన్నాడు అనుకో ఊకుంటాడు. ఎవరే ఊకురు, వాళ్ళు గట్టిగా వాయిస్ రేజ్ చేస్తారు. కాబట్టి అదే జరుగుతుందేమో. తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు కొద్దిగా వాయిస్ రేజ్ చేసే అవకాశం వచ్చింది, కానీ ఆ వాయిస్ అనేది ఫలితాలను రాబట్టే అంత, అధికార పార్టీని ఇరుకులో పెట్టేంత బలంగా ఇంకా రాలేదు. డెఫినెట్గా పాజిటివ్ మనం చూడాలి. బట్ ఆ 0 నుంచి 30-35 దాకా వచ్చింది. ఒక బాయిలింగ్ పాయింట్ దాకా రావాలి, 46-47 డిగ్రీల దాకా రావాలి. ఆ గ్యాప్ కనుక బీసీలు పూర్తి చేయగలిగితే ప్రభుత్వాలను గజగజలాడించవచ్చు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ఒకటి పెడతాము అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఆల్రెడీ స్పీకర్ని కూడా కలిసి ఇదే సెషన్లో మాకు అవకాశం ఇయ్యిర్రి అని అంటున్నారు. గతంలో ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయండి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి? కొన్ని వేలు ఉన్నాయి. కానీ కేవలం పార్లమెంట్లో అయితే కనుక 14 ఆమోదం పొందినాయి. మొత్తం స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా, నెహ్రూ ప్రధానమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం 14 మాత్రమే పార్లమెంట్ ఉభయ సభలలో పాస్ అయ్యి రాష్ట్రపతి అసెంట్ తీసుకొని అవి చట్టాలుగా మారినాయి. రాష్ట్ర అసెంబ్లీలలో కూడా ఇప్పుడున్న 28 రాష్ట్రాల్లో చూసుకుంటే అక్కడ కూడా కేవలం 14 మాత్రమే మొత్తం రాష్ట్రాల్లో కలిపి ఈ రోజు వరకు ఆమోదం పొందినాయి. పార్లమెంట్లో ఒక 14, అసెంబ్లీలలో ఒక 14. ప్రైవేట్ మెంబర్ బిల్ జనరల్గా ఏం చేస్తారంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ పెడతారు, అపోజిషన్ ఎమ్మెల్యేస్ పెడతారు, అధికార పార్టీలో లేని ఎమ్మెల్యేస్ పెడతారు. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ఎందుకంటే జనరల్ బిల్స్
ప్రభుత్వం పెడుతుంది. అవును. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ప్రభుత్వం కాకుండా బయట నుంచి ఉండే బిల్. అంటే అంత పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉండి అది ఉండాలి. అయితే లాస్ట్ బిల్ ఎప్పుడు యాక్సెప్ట్ అయిందంటే ఆశ్చర్యకరంగా ఉందన్నట్టు 56 సంవత్సరాల కింద అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 1970 తర్వాత 71 నుంచి రెండు దిక్కులో కూడా ఎక్కడ ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ కాలే. ఆ ఫస్ట్ 24 ఇయర్స్లోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత 23-24 ఇయర్స్ 70 దాకా ఆ 14 బిల్లులు ఆమోదమైనాయి. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 1970 తర్వాత 55 ఏళ్ళ నుంచి ఏ బిల్లు ఆమోదం పొందలే. అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లు వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఆ బిల్లు పెట్టడం వల్ల అందులో అంశాలు ఏవైతున్నాయో ప్రజలందరి దృష్టికి బలంగా తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వాన్ని బట్టబయలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ చర్చలో చాలామంది పాల్గొనే అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరు వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది, ఎక్స్పోజ్ చేయడానికి బాగా పనికొస్తుంది. రెండవది ఈ ఇంత మంచి బిల్లు పెడితే మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది కూడా వీళ్ళు మన కోసం పనిచేస్తానో వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు ఎక్స్పోజ్ చేయడానికి బాగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు 6 గ్యారెంటీల మీద పెడదాం అనుకుంటున్నారు. జగమంతా తెలుసు వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు అని. ఒక అబద్ధం చెప్తున్నారు, ఇద్దామనుకున్నాం కానీ డబ్బులు లేవు, కేసీఆర్ లూటీ చేశాడు అని చెప్తున్నారు. నీకు అప్పుడు తెలియదా ఎంత అప్పు ఉన్నది ఏందనేది? ప్రతి ఇయర్ ఎకనామిక్ సర్వేలో రాస్తారు. అప్పుడు వీళ్ళు అన్నారు అలవిగానే హామీలు ఇస్తున్నారు అంటే మాకు తెలుసు, మేము దేశంలో ఇన్నేళ్ళు పరిపాలన చేసినాం, 70 ఏళ్ళు 50 ఏళ్ళు, మాకు తెలియదు మాకు లేరా ఇంటెలెక్చువల్స్, మాకు ఎకనామిస్ట్ లేరా అని రేవంత్ రెడ్డి ఓపెన్గానే ఛాలెంజ్ చేశాడు. ఇట్లా అలవిగానే కాదు ఇవి, మాకు తెలిసి ఎట్లా డబ్బులు సంపాదించాలనేది. ప్రతి ఇప్పుడేమంటాడు మాకు తెలియదు అంత అప్పు చేసిండని. మనం ఎకనామిక్ సర్వేని ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా సభలో, ఇదే సీతక్క ఉంది, శ్రీధర్ బాబు ఉన్నాడు, వీళ్ళంతా పోయిన అసెంబ్లీలు ఉన్నారు. మరి ఎకనామిక్ సర్వేల గూగుల్లో కొడితే కూడా తెలుస్తుంది కదా ఎంత అప్పు ఉన్నదని. దాస్తారా అదేమన్నా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతి బడ్జెట్లో చెప్తుంది కదా ఎక్కడెక్కడ నుంచి ఎంత అప్పు తీసుకున్నాం, ఎంత ఉన్నది. మరి అంత అమాయకుల్లాగా ప్రజల కంటే తెలియదు, వాళ్ళకేం బుక్స్ ఇవ్వరు, బడ్జెట్ బుక్స్ గూగుల్లో వెతికే అంత నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండదు. బట్ మీరు ఇట్లా తెలిసి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన అనేది ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా బయటకు వస్తుంది. రెండవది వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తారు. మాకు గ్యారంటీలు 6 గ్యారంటీల మీద మీరు సపోర్ట్ చేస్తుంటే మాకు అవి వచ్చేటి కదా, రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు మీరు దొంగలే అనేది ఇది టీఆర్ఎస్కు డెఫినెట్గా మైలేజ్ ఇచ్చే అంశం. ఆ బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా ఆశించిన ప్రయోజనం మాత్రం ప్రజల్లోకి పోవాలనేది సక్సెస్ అవుతుంది. అంటే మామూలుగా స్పీకర్లు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందా? అంటే దీనికి ఎట్లా ఉంటుంది? ప్రైవేట్ మెంబర్ బిల్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. స్పీకర్ ఒక రోజు ఉంటుంది దానికి ప్రత్యేకంగా. అక్కడైతే ఫ్రైడే పెడతారు జనరల్గా పార్లమెంట్లో, ఇక్కడ కూడా ఫ్రైడేనే పెడతారు. ఇదివరకు తెలంగాణ మీద కూడా నరేంద్ర గారు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టారు. చాలా బిల్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వినోద్ కుమార్ కూడా పెట్టారు. బట్ ఏది ఏమైనా యాక్సెప్ట్ అయింది మాత్రం 76 తర్వాత ఏది లేదు. బట్ వాళ్ళు అనుకున్న ప్రయోజనం అయితే నెరవేరుతుంది. ఎందుకంటే ఒకవేళ తప్పనిసరి చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే స్పీకర్ దగ్గర ఆ బిల్లు యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి వాళ్ళే తయారు చేసి పెడతారు. అయితే పెట్టే వాళ్ళకు కూడా ఏంటంటే రిలీఫ్ ఉంటుంది. ఏమనంటే సరే మన పేరు రాకున్నా పర్వాలేదు, మన డిమాండ్ వల్ల ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పెట్టిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన ఈయన జయప్రకాష్ నారాయణ తయారు చేశాడు. అది ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రైవేట్ మెంబర్ బిల్స్ ప్రపోజ్ చేసే ముందు మేమే పెడతాంలే అని చెప్పి తీసుకొని పెట్టినవి కూడా ఉన్నాయి. అట్లా 70 నుంచి కూడా కొన్ని ప్రైవేట్ మెంబర్ బిల్స్ తయారు చేస్తున్నప్పుడే మేమే పెడతామని చెప్పి తీసుకొని పెట్టినవి ఉన్నాయి. అంటే మన్మోహన్ సింగ్ లాంటి ఒక మంచి ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నప్పుడు, వాజ్పేయి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొంత జరిగింది అది. ఇప్పుడైతే అట్లా చేయరు వీళ్ళు. ఇదేంటంటే నవ్విపోతురుగాక నాకేమి సిగ్గు అన్నట్టు రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది. కాబట్టి మనం ఈ అసెంబ్లీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము అటువంటి. థ్యాంక్ యూ.